గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చార్ట్ 4 భృగునంద నాడిలో చార్ట్ 4 గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది కూడా ఎక్కువ ఇవ్వలేదు, దీనిలో కూడా తక్కువ విషయమే మాట్లాడాడు. కాకపోతే ఇందులో 7 గ్రహాలు వేశారు. ఇందులో కుజుడు లేదు ఇక్కడ ముఖ్యంగా, అంటే ఆ చార్ట్లో ఎలా ఉంది కుజుడు లేదు కాబట్టి నేను వేయలేదు. ఓన్లీ 7 ప్లానెట్స్. ఎవరెవరంటే ఆది అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఇవ్వలేదు. అదేవిధంగా బుధగ్రహం కూడా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ బుధుడు ఈ 3 రాశుల కంటే ఎక్కువ వెళ్ళాడు. ఎప్పుడు కూడా రవి నుంచి వెనక కానీ రవితో కానీ ఇక్కడ కానీ ఇంకొక రాశి మహా అంటే, అంతేగాని 2 రాసులు దాటి ఎప్పుడు రవి వెళ్ళాడు. ఎవరైనా తెలియక బుధుడిని ఇక్కడ వేస్తే తప్పు జాతకం అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, రైట్. అయితే ఈ జాతకంలో ఏం చెప్తున్నాడంటే, మనకి ప్రీవియస్ చార్ట్స్లో తల్లిగారి విషయంలో మనకి రవి నుంచి కేతువు వరకు ఉండే దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. సన్ అంటే తండ్రి, మూన్ అంటే చంద్రుడు, మార్స్ అంటే కుజుడు లేదా భర్త కూడా తీసుకుంటారు. రైట్, 7th లార్డ్ కూడా తీసుకుంటాం మనం. దాంతోపాటు బుధుడు అంటే బంధువర్గము, బిజినెస్లో ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకుంటాము. గురువు అంటే గురువు అండ్ జీవుడు తీసుకుంటారు నాడీలో. శుక్రుడు భార్య, అక్క చెల్లెళ్ళు, ముఖ్యంగా చెల్లెల కింద తీసుకుంటుంటారు నాడీలో. స్త్రీ కూడా తీసుకుంటాము. అదేవిధంగా శని అయితే అతని కర్మ, రాహు అయితే గ్రాండ్ ఫాదర్ అండ్ అదేవిధంగా అతని యొక్క విదేశీ సంబంధించినవి. కేతు అయితే మోక్షం అని, అలాగే అమ్మమ్మల నాన్నమ్మలను కూడా తీసుకుంటాం చంద్రుడు కనెక్టివిటీ ఉంటే. అయితే ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే, నాడీ ఆస్ట్రాలజీలో పర్టికులర్గా గ్రహం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానెట్ దేంతో కంజంక్షన్ అయితే అటువంటి కారకత్వాలు ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఆ మంచి కావచ్చు, ఆ జీవుడికి ఉంటుంది, ఆ పర్టికులర్ కారకత్వానికి ఉంటుంది. మూన్ ఈజ్ ది కారక ఆఫ్ మదర్ కాబట్టి ఇక్కడ శనితో ఉన్నందుకు ఇది ఈశ్వరాంశ అని చెప్తున్నాడు. అందులో చెప్తూ ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా మదర్ బాధపడుతుంది అనే దాన్ని, ప్లానెట్స్ యొక్క పొజిషన్ని అబ్జర్వ్ చేయకుండా డిసైడ్ చేయకూడదు అనేటువంటిది సూత్రం ఉంది నాడీలో. ఎలాగా, ఎక్కడుందండి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఎక్స్చేంజ్ అనేటువంటిది ఉంది. ఎక్స్చేంజ్ అంటే పరివర్తన యోగము. ఈ పరివర్తన ఈ యొక్క జాతకానికి శని గురువులకుంది. 3 రకాలుగా ఉంటుంది పరివర్తన, 4 రకాలుగా ఉంటుంది చెప్పాలంటే. ఏమిటా 4 రకాలు చెప్తా. రాశి పరివర్తన అంటే ఇందులో ఉండే శని, గురు రాశిలో శని ఉన్నాడు, శని రాశిలో గురువు ఉన్నాడు. దీన్ని పరివర్తన యోగం అంటారు. ఈ పరివర్తన ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ నుంచి ఎక్కువగా బాగా ఇదవుతుంది. అలాగే నక్షత్ర పరివర్తన అంటారు. అంటే ఏదైనా నక్షత్రం మీద, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ గురువు, ఇక్కడ మనకి గురువు ఉన్నాడు. ఈ గురువు ఉదాహరణకి రాహు నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అంటే రాహు ఈజ్ ఇక్కడ శతభిష నక్షత్రం ఉంటుంది కుంభరాశిలో. ఈ రాహు ఇక్కడ గురు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, విశాఖ నక్షత్రం ఉంటుంది ఇక్కడ. ఈ గురువు రాహు ఎక్స్చేంజ్ అయితే ఈ గురువు ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఈ రాహు ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి, గురువు అంటే జీవుడు, 10th హౌస్ అంటే గురువు నుంచి దశమ స్థానం, అది విదేశీ స్థానం. అక్కడ రాహు ఉన్నాడు, ఎక్స్చేంజ్ ఏర్పడింది కాబట్టి విదేశీ సంబంధంగా ఉద్యోగం చేస్తాడు బయట అనే ఒక ప్రెడిక్షన్ వస్తుంది అక్కడ. అయితే నక్షత్ర పరివర్తన మూడవది ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ రవి ఉన్నాడు అనుకోండి, ఈ బుధుడు ఇక్కడికి వచ్చాడు గోచారంలో. బుధుడు రవి ఇమాజినేటివ్ పరివర్తన ఏర్పడింది, అదొక రకమైన పరివర్తన. 4వ పరివర్తన ఏమిటంటే గోచారంలోనే మార్పులు. అంటే ఇప్పుడు ఉదాహరణకి గోచారంలోనే రవి గురువులు ఇక్కడికి వచ్చున్న రవి, లేకపోతే ఉదాహరణకి మనకి చంద్రుడు ఇక్కడ, దీనికి చంద్రుడు అధిపతి, దీనికి రవి అధిపతి కదా. ఇక్కడ రవి ఉండగా చంద్రుడు ఆ రోజు ఇక్కడికి వచ్చును అనుకుంది, దీన్ని గోచార పరివర్తన అంటారు. రవిచంద్రులనే కదా ఎనీ ప్లానెట్ నేను చెప్పేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ శుక్రుడు వచ్చాడు, ఇక్కడ ఇది శుక్రుడు హౌస్, ఇది గురువు హౌస్. ఉదాహరణకి గురువు ఇక్కడికి వచ్చాడు, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు ఆ రోజు అంటే ఇన్ సెన్స్ ఆ నెల మొత్తం. అప్పుడు గోచారంలో ఆ 2 పరివర్తన. సో రాశి పరివర్తన, నక్షత్ర పరివర్తన, ఇమాజినేటివ్ పరివర్తన, గోచార పరివర్తన 4 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎంతసేపు చంద్రుడు శనితో ఉన్నందుకు ఇక్కడ తల్లి ఇబ్బంది పడుతుందనో, లేకపోతే ఒక రకమైన దీనికి వెళ్తుందనో డెసిషన్ తీసుకునేటప్పుడు అది మరలా తర్వాత బాగుపడుతుందని ఎలా చెప్పొచ్చు అంటే పరివర్తన యోగము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా పరివర్తన యోగం ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తాయి.
కంజంక్షన్లో కూడా ఇక్కడ ఏంటి, ఇప్పుడు శుక్రుడు స్పర్మ్ కారకుడు, స్త్రీ కారకుడు, వివాహానికి కారకుడు. ఇది మిథున రాశిలో ఉన్నాడు. సో వీళ్ళకి ముఖ్యంగా ఈ నాడీలో చెప్పేది ఏంటంటే, మనకి ఈ రాశి యొక్క తత్వాన్ని అది అందిపుచ్చుకుంటుంది. మనం చూడండి, ఏదైనా ఒక దేశం వెళ్ళాం, ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న వ్యక్తి అమెరికాకి వెళ్ళి 15-20 ఏళ్ళు ఉన్నాడు. అతని స్లాంగ్ మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది. ఇక్కడుండే ఇంగ్లీష్ ఒక రకంగా మాట్లాడితే అక్కడ ఉండేటువంటి ఫ్లూయెన్సీ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కానివ్వండి ఎలా మారిపోతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక గ్రహం ఓ దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క కారకత్వాలు అందిపుచ్చుకుంటుంది. అంటే ఏంటి, బిజినెస్ ఐడియాస్, తెలివిగా ఉండడం, తండ్రి అండ్ భార్య, ఇలాగా ప్రతి గ్రహాన్ని కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ చూడాలి అనేటువంటిది నాడి యొక్క పరిశీలన.